దేవుని అమ్మనికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి ఈ క్రిస్మస్ సందేశాలు ధ్యానించుకోవడానికి దేవుడు ఎంత కృప చూపించారు. ప్రియులరా, యూట్యూబ్లోని స్టాటస్లో వీక్షించే వారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ఒక వర్తమానంతో మీ మధ్యకు వచ్చాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగా వ్రాయబడింది. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఏంటండి అపవాది అంటున్నారేంటి అనుకుంటున్నారా? అపవాది అంటే అబద్ధికుడు. వాడు కనిపించకుండా మంచి మనుషులను సైతము పాడు చేసేవాడు, మంచివారిని సైతము దుష్టులుగా చేసేవాడు. వాడు మానవుల అంతరంగంలో దేవుని మీదే తిరుగుబాటు చేయించేవాడు, దేవునిగా గౌరవించని వాడు. అలాంటి అపవాదైన వాడు మనుషులో ప్రవేశించి ఇటు దేవుని స్వరూపులైనటువంటి మనుషుల్ని ద్వేషిస్తాడు, దేవునిని కూడా ద్వేషించేవాడిగా ఉన్నాడు. అయితే ఈ అపవాది మనుషులలో వారి బలహీనతలను బట్టి వాని యొక్క గుణాలు తొలిపి వానిని పాడు చేసి అనేక రీతులుగా లోకములో నెమ్మది లేకుండా, మర్యాద లేకుండా, వానికి సమాధానం లేకుండా చేసి చివరికి తనను తానే నమ్ముకోలేనటువంటి పరిస్థితులు అతనిని పెట్టి గందరగోళంలో ముంచి పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు ఇక నీవు ఎందుకు బ్రతకటం, నీవు చనిపో అని ఆత్మహత్యకు ప్రేరేపించేవాడిగా ఉన్నాడు. అలాగే నేటి మానవులు ఎంతోమంది అలా నశించిపోవడం మనం చూస్తున్నాం కదా. అందుకే అలాంటి వారు దేవునిని ఎరగకుండా, దేవుని రక్షణలోనికి రాకుండా, యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడని గ్రహించేటటువంటి హృదయాన్ని తెలియకుండా చేసి వారిని ఆత్మహత్యకు ప్రేరేపించి తన ఆత్మను తానే నష్టపరుచుకొని నరక ప్రవేశం చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. అలా నరకములో పడిపోయేటటువంటి వారిని రక్షించటానికై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కన్యమరియ ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడిగా ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు. అయితే ఈ రోజున ఆయనను రక్షకుడు